వదినా వదినా వదినా, త్వరగా మేల్కోండి వదినా, లేవండి, ఒకసారి నాతో రండి. పెదనాన్న అదోలా ప్రవర్తిస్తున్నారు. వదినా, నాకు చాలా భయంగా ఉంది, నాతో రండి. మావయ్య గారికి ఏమైంది? మావయ్య గారు, మావయ్య గారు, మీరు ఎక్కడెందుకు కూర్చున్నారు? ఇది బాబా గారి ఆసనం. అత్తయ్య గారు మీ మీద అరుస్తారండి. లేవండి మావయ్య గారు, లేవండి, దయచేసి లేవండి మావయ్య గారు, లేవండి. ఇది కళ? నాకు పీడకలు వచ్చిందా, లేక ఇది భ్రమ? అసలు నాకు ఎందుకని ఇలాంటి కళ వచ్చింది? పాండురంగా, నాకు కళలో అలాంటి దృశ్యం ఎందుకని కనిపించింది? త్వరలో ఏదైనా సమస్య రాబోతుందా? నువ్వున్నావు కదా నాకు తోడుగా. స్వామి, సకు మనసులో తలెత్తిన ప్రశ్నే నా మనసులోనూ ఉదయించింది. సమస్య రాబోతోందని తనకెందుకని సంకేతం ఇస్తున్నారు? తను వెళ్లే మార్గంలో ముళ్ళున్నాయని తెలిసినప్పుడు మీరు ఆ ముళ్ళని తీసేయచ్చు కదా. తనకెందుకు చెప్తున్నారు నువ్వు వెళ్లే మార్గంలో ముళ్ళొస్తాయని? ఎంతగా కంగారు పడింది. మీరిలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు స్వామి. దేవి, నీకు స్పష్టంగా తెలుసు మార్గంలో ముళ్ళు ఉంటాయని. ఏ అవతారాన్ని తీసుకున్నా వాళ్ల మార్గంలో ముళ్ళు ఉంటాయి. శ్రీరాముడైనా పరశురాముడైనా వాళ్ల దారులు కూడా ముళ్ళబాటలే కదా దేవి. దీన్ని మార్చలేము, ఇది అనివార్యం. సఖుకి ఇది నా హెచ్చరిక. జాగ్రత్త పడమని తనకి నేను చెప్తున్నాను. కానీ స్వామి, నిజంగానే పంతు శరీరంలోకి జింగ్రోబా ప్రవేశిస్తాడా? అఘోరి సలహాతో నాగోజీ చేపట్టబోయే దీక్ష విజయవంతమవుతుందా? అస్సలు నాగోజీ ఈ దుష్ట కార్యాల్ని ఎప్పుడు ఆపుతాడు? దేవి, నీకు చాలా బాగా తెలుసు ఈ సంఘర్షణ సఖుకి నాగోజీకి మధ్య కాదు. ఇది భక్తికి తాంత్రిక శక్తులకి జరిగే యుద్ధం. నాకు కలికి మధ్య జరిగే సంగ్రామం. సఖుకి మాత్రమే కాదు, ఇది నాకు కూడా అగ్ని పరీక్షే. ఇది సుదీర్ఘ పోరాటం. ఏం జరుగుతుందో చూడాలని ఆరాటంగా ఉంది. నేనెక్కడ పెట్టాను? దిగు, ఇదిగో దిగు.
నిన్నే దిగు. ఏంటి ఏం వెతుకుతున్నావు? ఏదైనా ముఖ్యమైనది పోయిందా? దస్తావేజులు పోయాయా? పరాయి వాళ్ళ దస్తావేజులని జాగ్రత్తగా దాచాలి కదా, లేదంటే నాణాలు ఆభరణాలు పోయాయా? భయపడకు, నాకు చెప్పు దిగు, నేను నీకు సహాయం చేస్తాను. లేదు, అలాంటిదేమి లేదు. అది రోజు నా కళ్ళ ముందుండే వస్తువు కనిపించట్లేదు. సిరాబుడ్డి కలం కనిపించట్లేదు బాబాయ్. అలాగా? సిరాబుడ్డిని వెతికితే నాకొచ్చే లాభం ఏమిటి? వెదురు కలం సిరాబుడ్డి కనిపించట్లేదా? సరిగ్గా వెతుకు, ఎక్కడెక్కడో ఉంటాయి. లేదంటే నీ సహధర్మచారిని సఖుని అడుగు దిగు, తనే తీసుకుంటుంది విఠలా విఠలా అని రాయడానికి. ఓరి నాయనో, దిగుకి కోపం వచ్చినట్టుంది. దిగుని భర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలి. తన భార్యను ఎవరైనా పల్లెత్త మాటంటే చాలు నాగుపాములాగా బుస్సుమంటాడు. ఏమిటి సఖు, ఇందాకటి నుంచి ఆ కూరగాయల వైపు అలా తీక్షణంగా చూస్తున్నావేంటి? అవి నీ దగ్గరకొచ్చి నిన్ను అడుగుతాయా నన్ను తరుగు అని? సరేగాని సఖు, ఇప్పుడు నీకు స్వరం తిరిగొచ్చింది కదా, అయినా మూగముద్దులా మాట్లాడకుండా ఎందుకు చూస్తున్నావు? ఏమిటే పని దొంగ, కదలకుండా రాయిలా కూర్చున్నావంటే అమాంతం బయట పారేస్తాను. ఇంటి కోడలు ఇంత బద్ధకంగా ఉండకూడదు. కొత్త కోడలుగా ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా చాలా కష్టపడ్డాను. వత్సల ఇప్పటికీ పని చేస్తోందా లేదా? చకచక పనులు చేయాలి, కబుర్లు చెప్తూ కూర్చోకూడదు. సకు 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 వచ్చావా? సూర్యోదయం అవ్వగానే భార్య దగ్గరకు వచ్చేస్తాడు సకు 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 అంటూ. సకుని చూడకపోతే నీకు కాలక్షేపం అవదా? గల్లాపెట్ట దగ్గర కూర్చున్నావు కదా, పని వదిలేసి ఇక్కడికెందుకు వచ్చావు? ఓ పంచే, నీ భార్యని చంకరేసుకొని తిరుగు, సరిపోతుంది. నువ్వు కష్టపడక్కర్లేదు. అరే ఊరుకోమ్మా, అసలే నాకు చిరాగ్గా ఉంది. గల్లాపెట్ట దగ్గర ఉండాల్సిన కలం సిరాబుడ్డి కనిపించట్లేదు, అది అడగడానికే వచ్చాను. సకు, నువ్వేమైనా తీసావా? నేను అరే నేను నానుస్తావేంటి? తీసావా లేదా? ఇందులో కంగారు పడడానికి ఏముంది? లేదు, నేను తీయలేదు. నేనెందుకు తీస్తానండి?